హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్లో ఏంటి అంటే మేము ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం గురించి అయితే చెప్పబోతున్నాను. అండ్ అలాగే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా ఇదే వీడియోలో మీకు అయితే కనిపిస్తుంది అనమాట. సో మిస్ చేయకుండా చూడండి. సో చాలామంది ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే రెంటెడ్ హౌసెస్లో ఉన్న ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట. అదేంటి అన్నది చెప్తాను. ఫస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంతకీ ఏ ప్రాబ్లమో ఏంటి అని అనుకుంటున్నారా? సో మోస్ట్ ఆఫ్ యూ ఫేస్ చేసి ఉండొచ్చు. అంటే అపార్ట్మెంట్స్ వాళ్ళకి అంత ఈ ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఈ ఇండివిజువల్ హౌసెస్లో ఉన్న వాళ్ళు మాత్రం ఫేస్ చేస్తూ ఉంటారండి. చెదల ప్రాబ్లం అనమాట. ఇంతకు ముందు కూడా మన వీడియోలో ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఇలా మా ఇంట్లో అక్కడక్కడ కనిపిస్తున్నాయని. అది ఇప్పుడు టూ ఫ్రీక్వెంట్ అయిపోయింది అనమాట. ఒక ప్లేస్లో కాదు, చాలా ప్లేసెస్లో కనిపిస్తుంది అండ్ చాలా డ్యామేజ్ కూడా అవుతూ ఉందన్నమాట. సో మేము ఇంకా దీనికి చెక్ పెట్టేయాలని అయితే డిసైడ్ అయ్యామన్నమాట. సో ఒక్క ప్లేస్లో కాదండి, మల్టిపుల్ ప్లేసెస్లో చాలా అయితే ఎఫెక్ట్ అయిపోయిందనమాట మా ఇంట్లో. సో చిన్న చిన్నవి అయితే చూపిస్తాను, చిన్నవే చూపిస్తాను. పెద్ద పెద్దవి ఆల్రెడీ చాలా రెక్టిఫై చేసుకున్నాము. బట్ స్టిల్ ఏంటంటే కామ్ డౌన్ అవ్వట్లేదు అనమాట ఈ ప్రాబ్లం అయితే. ఇది మిర్రర్ యూనిట్ దగ్గర అండి. యాక్చువల్లీ ముందు రోజు నేను రెడీ అయినప్పుడు ఇక్కడ అసలు మట్టి కాదు కదా, ట్రేసెస్ ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ డే రెడీ అవ్వడానికి ఓపెన్ చేసేసరికి చూస్తున్నారు కదా ఎలా పట్టేసిందో. అండ్ ఈ కార్డ్బోర్డ్ మాత్రం అసలు యూజ్ చేయకూడదని బాగా అర్థమైంది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అసలు అట్టకపోయిన బోల్డ్ సామాన్ ఉందన్నమాట మాకు. ఇంకా వాటి పరిస్థితి ఏంటో అనిపిస్తుంది. ఇందులో ఒక్కొక్కసారి పురుగులు కనిపిస్తున్నాయి, ఒక్కొక్కసారి కనిపించట్లేదు. ఇక్కడనే కాదు, ఇంకా వేరియస్ ప్లేసెస్లో ఉన్నాయి. ఇదిగోండి వాల్ యొక్క ఇలా కార్నర్స్లో. అండ్ మా బెడ్ అయితే దీనికి ఆల్రెడీ బాధితురాలు అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇంతలా ఎలా వచ్చేసిందో మాకే తెలియలేదన్నమాట. అంటే లక్కీ కొంచెం టాయిలెట్స్ అది వేస్తున్నాడు కదా, పరుపు ఎండలో వేద్దాము అన్నప్పుడు తీసేసరికి కింద పరుపు కిందనంతా కూడా చెద ఉంది. ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి మొత్తం ఇదంతా చెక్ చేసుకునేసరికి మొత్తం బెడ్కి ఇలా అయిపోయిందనమాట. ఈవెన్ ఇది ఫ్రెష్గా వచ్చిందనమాట. ఇది జస్ట్ ఈరోజే చూసాము. ఆల్రెడీ ఇంతకుముందు నా కబోర్డ్లో అయితే ఆల్రెడీ పట్టింది. అండ్ 2-3 డ్రెస్సెస్ అయితే పోయినాయి కూడా. ప్రస్తుతానికి అయితే ఎక్కడ కనిపించట్లేదు నా సైడ్ అయితే. ఈ టీవీ యూనిట్ అయితే చాలా రోజుల బ్యాక్ మొత్తం పాడైపోయింది అనమాట. చెద ఎఫెక్ట్ మొత్తం చూసారు కదా, మొత్తం డల్ అయిపోయింది. సంథింగ్ ఏదో ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లా తయారైంది. ఇది చూడండి, ఎప్పుడో కానీ ఓపెన్ చేసేది కాదు. ఈ కార్నర్లో పెద్ద యూజ్ చేసేవి ఏవి ఉండవు, దానివల్ల దాని ఎఫెక్ట్ అనమాట ఇది. ఇక్కడ కూడా దేవుడి మందిరం యాక్చువల్లీ పూజలు చేయట్లేదు కదా, అందుకని ఓపెన్ చేయట్లేదు. సడన్గా ఓపెన్ చేసేసరికి ఇది పరిస్థితి. చూసారు కదా, మా ఇంట్లో ఇన్ని ప్లేసెస్లో ఈ విధంగా డ్యామేజ్ అయితే అయిపోయిందనమాట. కొన్నిసార్లు మేమే సెల్ఫ్గా డ్యామేజ్ కంట్రోల్కి అవి ఇవి పెస్టిసైడ్స్ కొట్టాం, కానీ నో యూజ్ అనమాట. అందుకని ఇంకా ప్రొఫెషనల్ అయితే మాట్లాడాము. సో ఇంకా వాళ్ళు వచ్చేసరికి కింద అంతా కూడా అడుక్కి అనుకుంటాను మొత్తం మీద డ్రిల్ చేసి మందు అయితే పెడతామనేసి అన్నారు. యాక్చువల్లీ ఇంతకు ముందు అంటే ఆ మందు చాలా స్మెల్ ఉంటుంది, అసలు ఇంట్లో ఉండకూడదు అని అన్నారు. బట్ వీళ్ళు పెట్టేది ఏంటంటే ఓన్లీ బాగా సెన్సిటివ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంట్లో ఉండకుండా ఉంటే సరిపోతుంది అన్నారు. అంటే పాకే పిల్లలు లేదంటే ఆస్తమా పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు ఉండడం అయితే అంత సేఫ్ కాదన్నారు. నాకు కొంచెం ఆయాసం వచ్చేస్తుంది మాట్లాడుతుంటే. బట్ అయినప్పటికీ ఎందుకంటే లక్కీ ఇంకా చిన్నోడే కదా, ఎందుకు వచ్చింది ఇలాంటి టైంలో అనేసి ఇంకా రేపు మార్నింగ్ వస్తానన్నారు. ఇంక రేపు మార్నింగ్ లక్కీని అయితే మా ఆడపడుచాలకు ఇంటికి పంపించేసి ఇంకా మేము అయితే దీన్ని హ్యాండిల్ చేసుకోవాలి. అసలు సామాన్లు ఎలా పడితే అలా ఉన్నాయి. మొత్తం మీద ఇదేదో ప్రక్షాళన అవుతుంది అనమాట. సర్దుతున్నాము అన్నీ కూడా, కింద ఏ సామాన్లు లేకుండాను. అండ్ హౌస్ అన్నది ఎంతో ఇష్టపడి, డ్రీమ్ హౌస్ కదా ఎవరికైనా సరే, ఓన్ హౌస్ అంటే ఒక డ్రీమ్ హౌస్. ఎంతో ఇష్టపడి ఎన్నో కోరికలతో ఆ సొంత ఇల్లు మన ఫ్యూచర్ ఇందులోనే ఉంటుంది అన్నట్టు తీసుకుంటాము.
ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్లీ మేము ఈ హౌస్ తీసుకోకముందే అసలు ఇంటికి ఈ చెదమందు అది మేము పెట్టిందాము అనేసి అడిగామన్నమాట. కానీ ఏమన్నారంటే ఆల్రెడీ మేము పెట్టించేసాము, మీరు ఇంకొక 10 years వరకు చూసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కానీ మేము ఇక్కడికి వచ్చిన 3 yearsకి ఈ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది. ఇది 4th year అనమాట మేము ఇక్కడికి వచ్చిన తర్వాత. 4th yearకి ఇది బాగా పెరిగిపోతుంది అనమాట, అంటే వస్తువు డ్యామేజ్ అయ్యేదానికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని ఇంకా మొత్తం అయితే చేసిన అదే స్టార్టింగ్లో చెప్పారు అనుకోండి, ఇంట్లో సామాన్లు ఏమి ఉండవు కాబట్టి ఈజీగా మందు పెట్టించేయచ్చు. ఇప్పుడు ఇంత సామాన్ మొత్తం అంతా మూవ్ చేసుకుంటూ పెట్టించడం అంటే అదొక డిఫికల్ట్ టాస్క్. అంతేకాదు ఇంకొక విషయం కూడా నేను చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇదన్నమాట క్వాలిటీ. వచ్చిన 4 yearsకి ఇలా అయిపోయింది. చూడండి మొత్తం అంతా జస్ట్ ఇలా కదిపామంటే మొత్తం ఇదంతా కూడా ఊడి పడిపోయేటట్టు ఉన్నదన్నమాట. మొత్తం పెచ్చులు ఊడిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, చూడండి ఎంత ఎలా మొత్తం పెచ్చులు లేచిపోయిందనమాట. ఈవెన్ బెడ్ వెనకాల అదంతా కూడా పోయింది. ఇల్లు అన్నది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ డ్రీమ్స్తో మనకి మించిన బడ్జెట్తో మనం అయితే తీసుకుంటాము. తక్కువేం కాదు కదా, కొన్ని లక్షలు పోసి మనం ఉండబోయే ఇల్లు అని లోన్లు పెట్టుకుని మరీ తీసుకుంటాం. ఎక్కడ దగ్గరుండి కట్టించడం ఈ రోజుల్లో అవ్వదు అనేసి సేల్ బిల్డింగ్స్ అన్నది ఎక్కువ మనం తీసుకుంటూ ఉన్నాం అనమాట. ఇప్పటి రోజుల్లో అంతా అంతే కదా, సేల్ బిల్డింగ్స్ తీసుకుంటాం, మేము అలాగే తీసుకున్నాం. కానీ వితిన్ 3 years ఈ విధంగా ఎంతో ఇష్టపడి తీసుకుని ఇల్లు పాడైపోతుందంటే చాలా బాధగా అయితే అనిపిస్తుంది అనమాట. కింద వాల్స్ అన్నీ కూడా అలానే వదిలేస్తున్నాయి. అండ్ ఈవెన్ మాకు ఇటువైపు సందు ఉంటుంది కదా, చిన్న సందు, అది కూడా ఎలా అంటే జస్ట్ ఒక కొబ్బరికాయ కొడితే అక్కడ కన్నం పడిపోయింది అనమాట. అవేమో ఎలకలు తవ్వేస్తున్నాయి. అసలు ఆ గచ్చు అయితే అసలు క్వాలిటీ ఏం లేదు, దిగిపోతుంది అనమాట మొత్తం అంతాను. ఇంత లో క్వాలిటీలో ఎలా చేస్తారన్నది మరి నాకైతే తెలియట్లేదు. కొంచెం అయినా లక్షలు పెడుతున్నందుకు క్వాలిటీగా కన్స్ట్రక్షన్ అన్నది చేయాలి కదా. చాలా బాధగా అయితే ఉందన్నమాట. ఇలా అయిపోతుంది ఏంటిరా బాబు, తీసుకున్న 4 yearsకి ఇలా అవుతుందంటే ఇంక ఇందులో లైఫ్ ఎక్కడ చూడగలమని అనిపిస్తుంది. అదే ఎందుకో నాకు షేర్ చేసుకోవాలని అనిపించింది. ఇంకా రేపు వచ్చేసరికి మందు పెడతానన్నారు కాబట్టి ఇదిగోండి బట్టలు చూడండి మొత్తం అన్నీ కలిసిపోయి ఉన్నాయన్నమాట. సర్దుతున్నాను. నా వరకు ఏంటంటే వదిలేస్తే అలా పక్కనే వదిలేస్తాను. సర్దాను అంటే మాత్రం చాలా ఆర్గనైజ్డ్గా ఉండాలన్నమాట. టీషర్ట్స్ ఒక చోట, షర్ట్స్ ఒక చోట, షార్ట్స్ ట్రాక్స్ ఒక చోట, లక్కీ బట్టలు అన్నీ ఒక చోట, అలా కరెక్ట్గా దేనికి అదే ఉండాలి. అన్నీ మిక్స్డ్గా ఉన్నాయంటే నాకు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. లేట్ అయినా సరే పర్ఫెక్ట్గా సర్దుకుంటాను. అదే పనిలో ఉన్నాను. అండ్ ఇంకోవైపు వీరుగారు ఇంకా హాల్లో నాకైతే హెల్ప్ చేస్తున్నారనమాట. అండ్ లక్కీ వచ్చేసరికి కొంచెం టీవీతో ఎంగేజ్ చేసాము, లేదంటే పని చేసుకునేవ్వట్లేదని. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా బెడ్రూమ్ ఒకటి వరకు కింద ఏం లేకుండా అయితే సెట్ చేసేసాను అనమాట. అండ్ మాకున్న సామాన్ సంగతి తెలిసిందే కదా, అప్పటికప్పుడు అలా చేసుకుంటూ మూవ్ అవ్వాలి. యా, వీరు గారు కూడా వచ్చేసారు. ఈ స్పేస్ సరిపోతుంది, సరిపోతుంది. ఓ మనిషి కూర్చుని చేయడానికి అంతే. సామాన్ ఉంది పైన పెట్టామండి. ఇప్పుడు ప్రెజెంట్ లేదు, అన్ని కొట్టేసి పెట్టాము. కానీ ఇప్పుడు ఏమో వచ్చినట్టయితే నాకేం అనిపించలేదు. ఇది వచ్చి షాపింగ్ మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇందులో రాలేదండి, ఎక్కడ నోటీస్ చేయలేదండి. ఇక్కడ ఇందులో ఎక్కడ కనిపించలేదు మాకు. ఈ రూమ్లోకి అయితే ఇవి కూడా కింద ఖాళీ చేసేస్తే ఇవి ఇలా లాగేచ్చులేండి. ఇవి లాగుదామండి. క్లాతింగ్ మొత్తం మంచి మీద పెడదాం. పట్టేసింది కదా, తీసానా మాట్లాడాలని పడుతుంది. ఇంటికి ఇలా మందు పెట్టించడం అంటే ఏమో అనుకున్నాను, కానీ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అనిపించింది నిజంగా ఎంత కష్టమవుతుంది మాలాగా ఎక్కువ సామాను ఉంటే అని.
ఒక టెక్నీషియన్ అయితే వచ్చారు. యాక్చువల్లీ పెస్ట్ కంట్రోల్‌కి చాలా మందే ఉన్నారు. మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొటేషన్ అయితే ఇస్తారనమాట. బట్ ప్రొఫెషనల్ చేత పెట్టించడం అన్నది చాలా చాలా మంచిదని నా ఒపీనియన్. జస్ట్ 1000 ఆర్ 2000 రూపీస్ డిఫరెన్స్ వస్తది. అందులో పెద్ద పోయేదేం లేదు కానీ వీళ్ళ చేత పెట్టేస్తే ఏంటంటే మనకి వారంటీ కూడా ఉంటుందనమాట. అంటే అపార్ట్మెంట్‌కైతే ఒకలా ఇస్తున్నారు వారంటీ. ఇండివిడ్యువల్ హౌస్ అయితే ఒకలా ఇచ్చారనమాట. సో, మాకైతే 5 ఇయర్స్ పైన వారంటీ అయితే ఇస్తున్నారు. దానికి సంబంధించిన అగ్రీమెంట్ కూడా పర్టిక్యులర్‌గా సిగ్నేచర్ అయితే చేయించుకుంటున్నారనమాట. ఈ 5 ఇయర్స్‌లో ఇంట్లో ఎక్కడైనా సరే డ్యామేజ్ అయినా ఫర్దర్‌గా మళ్ళీ వాళ్ళని పిలిచి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో వాళ్ళే అయితే చేస్తారనమాట. ఇదిగో మాది అంతే. ఇది చేస్తున్నాం కదా. ఇదిగోండి ఇంకొక మాట. ఇదంతా చూడండి. మామూలుగా చేయడంలో తేడా ఉందనుకుంటున్నాను. చెత్త చాలా వస్తుంది. చాలా స్ట్రాంగ్ అండి. ఏది ప్రాబ్లం లేదన్నా పైన 3 అంతస్తులు పెట్టండి మనకి. కోకోనట్ జ్యూస్ లక్కీ వీళ్ళు ఎప్పుడైతే మందు పెడుతున్నారో వీళ్ళని అడిగామనమాట. ఇంతకుముందు ఏమైనా ఇంటికి ఇలా మందు పెట్టడం ఇలాంటిదైతే జరిగిందా అంటే, విండోస్ దగ్గర అయితే చిన్న చిన్నగా అక్కడక్కడ హోల్స్ కనిపించినాయి అన్నారు. అంటే ఓన్లీ విండోస్ వరకు పెట్టించినట్టున్నారు. సో, ఈ సేల్స్ బిల్డింగ్స్ కొంటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పెట్టించాము అని అన్నప్పటికీ మళ్ళీ మనం సేఫ్ సైడ్‌గా ఇంట్లో సామాన్లు లేని టైంలో పెట్టించుకుంటే ఇంత మెస్ అవ్వకుండా ఉంటుంది. నాకు లిటరల్లీ లైక్ ఏమనిపించిందంటే, కొత్తగా ఒక ఇంట్లోకి దిగితే ఎంత పని ఉంటుందో అంత పని నాకు అక్కడైతే కనిపించింది. ఎందుకంటే ప్రతి వస్తువు కూడా దాని ప్లేస్ నుండి తీసాము. బట్టలేంటి అవన్నీ తీసేయడం వల్ల మళ్ళీ మొత్తం అంతా సర్దుకోవడం అనమాట. అండ్ దట్ టూ ఇలాంటి టైంలో. అండ్ చాలా మందిలో వచ్చే ఇంకొక డౌట్ వచ్చేసరికి ఇలా కెమికల్ పెట్టేస్తున్నప్పుడు ఇంట్లో ఉండొచ్చా? ఉండకూడదా? అనేసి. యాక్చువల్లీ వేరే వాటితో మేము కంపేర్ చేసి చూసుకున్నప్పుడు వాళ్ళైతే ఖచ్చితంగా ఒక 2 డేస్ ఉండకపోవడమే మంచిదని అంటారు. బట్ ఇదేంటి అంటే అసలు జీరో స్మెల్ అనమాట. ఆర్డర్‌లెస్ కంప్లీట్‌లీ. ఎలాంటి స్మెల్ కూడా లేదండి కెమికల్ అయితే. బట్ ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ అని లక్కీని పంపించేసాము. బట్ వాడైతే ఆ రోజు అస్సలు ఉండనన్నాడనమాట. మళ్ళీ ఒక 1 అవర్ గ్యాప్‌లో మళ్ళీ తీసుకొనైతే వచ్చేసారు. ఫస్ట్‌లీ వాళ్ళ సర్వీస్ అయితే నిజంగా చాలా బావుంది. ముందుగా ఏంటంటే మా ఇల్లు చూసైతే వాళ్ళు అల్లిపోయారు. ఇంత సామాన్‌తో ఉంది పెట్టడం చాలా కాంప్లెక్స్ అవుతది అనేసి. బట్ ప్యారలల్‌గా వాళ్ళు కూడా చాలా హెల్ప్ అయితే చేశారండి. ఇంటికి అడుగు అడుగునా వచ్చేసరికి ఇలా హోల్స్ అన్నవి డ్రిల్ చేస్తారనమాట. డ్రిల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ మట్టిదంతా కూడా వాళ్ళే క్లీనింగ్ కూడా చేసేసారు. అండ్ మధ్యలో ఒక సూపర్వైజర్ వచ్చి చూస్తున్నారనమాట. అంటే అక్కడ సిట్యుయేషన్ ఏంటి అనేసి. సో, ఆ సూపర్వైజింగ్ అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కెమికల్ అన్నది మిక్స్ చేసి సో, దీన్నే ఏదైతే హోల్స్ డ్రిల్ చేశారో అక్కడైతే వీళ్ళు ఇంజెక్ట్ అయితే చేస్తారనమాట. లక్కీ కోపం ఇది. లక్కీ కోపం చూపించు. లక్కీ కోపం. లక్కీ కోపం. బాబోయ్ బాయ్ లక్కీ గడి కోపం బాబోయ్ బాబోయ్ పోయి వచ్చేస్తుంది లక్కీ కోపం. లక్కీ కోపం బాబోయ్ బాబోయ్ లక్కీ కోపం. హ్యాపీ హ్యాపీ బెట్ హ్యాపీ బెట్. హ్యాపీ ఎలాగా? సాడ్ సాడ్. భయం భయం ఎలాగా? భయం 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 బాబోయ్ భయం భయం ఎలాగ చెప్పు. లిటరల్లీ సామాన్ అది చూస్తుంటే మేము ఇళ్ళలోకి దిగుతున్న రోజులైతే నాకు గుర్తొచ్చినాయి అన్నమాట. అంత సామాన్‌తో వచ్చి ఒక్కదాన్ని సర్దుకోవడం. దట్ టూ ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో నిజంగా చాలా టఫ్ అయిందనే చెప్పాలి.
ఇంటి లోపల, ఇంటి బయట కూడా హోల్స్ అయితే డ్రిల్ చేసి మందయితే పెట్టారండి. సాడెస్ట్ పార్ట్ ఏమైనా ఉందంటే ఇదేననమాట. టీవీ యూనిట్ అయితే కంప్లీట్‌లీ స్పాయిల్ అయిపోయింది. యాక్చువల్లీ మేము సూరత్ వెళ్ళే ముందు లైట్‌గా మేము బ్లాక్ అవ్వడం అన్నది నోటీస్ చేసాం. మేము ఓన్లీ వుడ్ మాత్రమే పాడవుతుంది అనుకున్నాం, కానీ వెనక అంతలా చెదుంది. మొత్తం అంతా తినేసిందని అయితే నేను అనుకోలేదు. అండ్ యాజ్ వెల్ పక్కనున్న ఆర్చ్ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. బట్ తీయించామంటే పెట్టుబడి చాలా గట్టిగా అయ్యేటట్టుంది. అందుకనే ఆర్చ్ అయితే తీయొద్దు అని అయితే చెప్పాము. బట్ అయితే తీసేయాలనేసి అన్నారనమాట. ఈ టీవీ యూనిట్ ఒక్కదానికే వేలైతే అడుగుతున్నారండి మళ్ళీ చేయించాలంటే. అండ్ అలా గోడకి వుడ్ అన్నది పెట్టి కూడా వర్క్ చేయించకూడదంట వాళ్ళైతే చెప్పారనమాట. చూసారా పురుగులు ఎన్నున్నాయో. ఎలా ఉన్నా చెక్ చేసినట్టు లాగేసినట్టు ఉండదు. ఏదో అనుకున్నాం కానీ చాలా దారుణంగా అయింది. ఇంకా ఏంటంటే ఈ కబోర్డ్స్ వరకు ఎక్కువ టచ్ అవ్వలేదు. టెస్ట్ చేస్తారు ఆల్రెడీ వీటిని. యాక్చువల్లీ అక్కడ వాల్‌కి టైల్స్ వేయించేసి మళ్ళీ టీవీ అక్కడే ఫిక్స్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆ టీవీ యూనిట్ పొజిషన్ అనేది మాకు అంతగా అక్కడ నచ్చలేదు. అందుకని ఈ వాల్‌కి ఫిక్స్ చేసుకుంటే బావుంటదని అయితే చూస్తున్నాం అనమాట. ఇంకా దానికే చూస్తున్నాము యాంగిల్ అన్నది కరెక్ట్‌గా పెట్టామా లేదా అన్నది అడ్జస్ట్ చేసి, సరే ఇక్కడ డ్రిల్ చేసి గోడకి టీవీ అయితే పెట్టేయచ్చు. ఆ తర్వాత ఏదైతే అది అయ్యింది. తర్వాత అడ్జస్ట్‌మెంట్స్ అయితే చేసుకోవచ్చని ఇలా ట్రై చేస్తున్నాం. చీపురు పుల్లలు కొడుతున్న వీరు గారు. కామన్ మ్యాన్ ఇలా చేసుకుంటాడు. ఉన్నోళ్ళు అయితే ఎందుకు ఇలా చేసుకుంటారమ్మా? మనిషిని పెట్టి చేయించుకుంటారు కదా. ఏ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. ఇంటికి మనకి టీవీ యూనిట్ ఇలా నచ్చలేదు కదా. ఓపిక ఉన్నప్పుడు అప్పుడు వాల్పేపర్ వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇలా ఓకే. ఈవినింగ్ 6-6:30 అయ్యేసరికి వాళ్ళ పని అయితే అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ బ్యాక్గ్రౌండ్లో మనకి ఉండే పని మామూలుగా ఉండదన్నమాట. మొత్తం బట్టలన్నీ బయటకు వచ్చేసినాయి. సో అవైతే సర్దుకోవాలి. అండ్ కింద మాప్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను. నాకు సడన్గా గుర్తొచ్చింది, మళ్ళీ అప్డేట్ చేయలేదు నెక్స్ట్ ఏంటి అనేసి అనిపించి మళ్ళీ చెప్తున్నాను అనమాట. అండ్ హాల్ కూడా ఇదిగోండి అన్ని సెంటర్కి లాగేసాము, అటు ఇటు స్పేస్ రావాలని. అండ్ టీవీ చెప్పాను కదా మొత్తం మారిపోయింది. అండ్ ఇవన్నీ కూడా సర్దుకోవాలి. ఇంకొక కొత్త ఇల్లాగా ఇదైతే తయారయ్యేటట్టు ఉంది కదా. మెస్ మామూలుగా లేదనమాట. అదంతా కూడా మొత్తం తీసేశారు. యాక్చువల్లీ హోల్స్ అవి పెట్టిన తర్వాత వాళ్ళు ఎంతవరకు క్లీన్ చేయగలరో అంతవరకు అయితే చేయడం అయిపోయింది. ఫ్రిడ్జ్ అయితే మా వైపు తిరిగిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మన టాస్క్ మొత్తం క్లీనింగ్ చేసుకుని మళ్ళీ రీఆర్గనైజేషన్ అనమాట. పోలేండి మంచి ఛాన్సే దొరికింది అనుకోండి. ఎస్, వీరుగారు అయితే బయటికి వెళ్ళారు, వచ్చేసారు. వాళ్ళకైతే రైస్ పెట్టేశాను. కర్రీ వచ్చేసరికి మా ఆడబడుచాలు పంపిస్తానన్నారనమాట. లేచాడు. ఇది డిఫరెంట్ లుక్ గారు. ఎంత బ్యాడ్ జరిగినా ఆ బ్యాడ్ని కూడా ఎంతో కొంత గుడ్గా మార్చుకోవడమే. అదే కరెక్ట్. ఎవరైనా అలాగే చేసుకోవాలి. ఇవన్నీ సర్దేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందనమాట. చాలా మంది వీడియోస్ పెట్టట్లేదేంటి, సేల్ పెట్టట్లేదేంటి అని అంటున్నారు. ఇల్లు ఇలా ఉంటే ఇంకా మైండ్ ఏం పని చేస్తుందో చెప్పండి. దట్టు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇవన్నీ సర్దుకోవడం ఇవి నేను ఒక రోజులో చేసేది కాదు. అందుకే లేట్ అయితే అయ్యింది. అండ్ ఆ ఆర్చ్, టీవీ యూనిట్ రెండింటికి కంబైన్గా అడిగితే 1 lakh పైనే కొటేషన్ అయితే చెప్పారనమాట. అంటే లక్షల్లో ఈ పెట్టుబడి అయితే వెళ్ళిపోయింది. ఏం చేస్తాను చెప్పండి, మా ఫేట్ అయితే అలా ఉందన్నమాట ఇల్లు తీసుకుని. అండ్ నెక్స్ట్ ఇంకొక వ్లాగ్తో అయితే కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.